హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మోడల్ పేపర్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1. సో పార్ట్ 1 తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 అలా మనం చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఓకే, దీనిలాగే మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో దానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే చూడకుంటే వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో అందులోంచి మీరు పీడిఎఫ్ ఫైల్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీలోని ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. లేమ్ డక్ పార్లమెంట్ సమావేశం అంటే అని ఇచ్చి, సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశం, ఆప్షన్ బి లోక్సభ రద్దు అయ్యే ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశం, ఆప్షన్ సి అవిశ్వాస తీర్మానాన్ని చర్చించే పార్లమెంట్ సమావేశం, ఆప్షన్ డి ఏ బిల్లును కూడా ఆమోదించలేకపోయిన పార్లమెంట్ సమావేశం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ బి, లోక్సభ రద్దు అయ్యే ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశం. దీన్నే మనం లెగ్ డంప్ పార్లమెంట్ సమావేశం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 263 ప్రకటన రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. అంతర్రాష్ట్ర కౌన్సిల్ విధులకు సంబంధించి వీటిని పరిశీలించి క్రింద ఇచ్చిన కోల ద్వారా జవాబును గుర్తించండి అని చెప్పిచ్చాడు. సో ఆప్షన్ 1 వచ్చేసి రాష్ట్రాల మధ్య తలెత్తే తగాదాలను విచారించడం, వాటిపై సలహాలు ఇవ్వడం. ఆప్షన్ 2 ఒకటి లేదా రెండు, కొన్ని లేదా అన్ని రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి గల అంశాలపై విచారణ చర్చ చేయడం. ఆప్షన్ 3 విధాన రూపకల్పన అమలుకు సంబంధించి ఏ అంశంపైన సరైన సమన్వయం తెచ్చేందుకు సూచన చేయడం. ఆప్షన్ 4 కౌన్సిల్ ఇచ్చిన తీర్పును అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయడం. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి, సో వీటిలో ఏసీడీలు సరైనవి, బి తప్పు అని ఇచ్చాడు. అలాగే ఏడి సరైనది, బీసీలు తప్పు అని ఇచ్చాడు. ఆప్షన్ 3లో ఏబీలు సరైనవి, సిడీలు తప్పు అని ఇచ్చాడు. అలాగే ఆప్షన్ 4లో ఏబిసిడీలు సరైనవి, డి తప్పు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. సో ఏబిసిలు సరైనవి, డి తప్పు. ఓకే, సో వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఉచితుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అలాగే ఇండియన్ పాలిటీ అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2తో పాటు మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి, అలాగే గ్రూప్ 1కి, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. పార్టీ ఫిరాయింపుల చట్టంను ఈ క్రింది రాజ్యాంగ సవరణల ద్వారా ప్రవేశపెట్టి తర్వాత సవరించారు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 52వ 91వ సవరణలు, ఆప్షన్ బి 56వ 91వ సవరణలు, ఆప్షన్ సి 52వ 93వ సవరణలు, ఆప్షన్ డి 52వ 95వ సవరణలు. సో పార్టీ ఫిరాయింపుల చట్టం సంబంధించి క్వశ్చన్. సో ఏ రాజ్యాంగ సవరణ, ఫస్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు, తర్వాత దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 52వ రాజ్యాంగ సవరణ మరియు 91వ సవరణ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్తో సమానంగా 25 లోక్సభ స్థానాలున్న మరో రాష్ట్రం రాజస్థాన్. ఆప్షన్ బి తెలంగాణతో సమానంగా 17 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం అస్సాం. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్తో సమానంగా 11 రాజ్యసభ స్థానాలున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మరియు గుజరాత్. ఆప్షన్ డి తెలంగాణతో సమానంగా 7 రాజ్యసభ స్థానాలున్న రాష్ట్రాలు అస్సాం మరియు పంజాబ్. సో సరికానిది అడిగాడు.
సో దీనికి ఆన్సర్ చేయాలంటే మనకి సో లోక్సభ స్థానాలు ప్రతి స్టేట్కి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి అనేది సో గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2. సో తెలంగాణతో సమానంగా 17 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం అస్సాం అనేది రాంగ్ అండి. ఓకే, అస్సాంలో ఉండే లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 14 అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో లిస్ట్ 1 రాజ్యాంగ సవరణలను లిస్ట్ 2లోని సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. లిస్ట్ ఏలో మనకి మొదటి సవరణ, 86వ సవరణ, 97వ సవరణ, 77వ సవరణ ఇచ్చాడు. లిస్ట్ బిలో విద్యా హక్కు, సంఘాల ఏర్పాటు చేసుకునే హక్కు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు, వాక్ స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అని ఇచ్చాడు. సో మనం రెండింటిని జతపరిస్తే సో మొదటి సవరణ వాక్ స్వేచ్ఛ కిందికి వస్తుంది. సో 86వ సవరణ వచ్చేసి విద్యా హక్కు చట్టం కిందికి వస్తుంది. సో 97వ సవరణ సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, 77వ సవరణ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులలో ప్రమోషన్లో రిజర్వేషన్. సో ఆన్సర్ డిఏబిసి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకే, సో సవరణలు అనేవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఏ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిన అనేది సో ఇంపార్టెంట్ కాబట్టి ఆ రాజ్యాంగ సవరణలు అనేవి కూడా సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కాలేజీ విద్యార్థి మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఏది అత్యవసరం? ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అతనికి ప్రిన్సిపల్ అనుమతి కావాలి, ఆప్షన్ బి తప్పనిసరిగా రాజకీయ పార్టీ సభ్యుడై ఉండాలి, ఆప్షన్ సి అతని పేరు ఓటర్ లిస్టులో ఉండాలి, ఆప్షన్ డి రాజ్యాంగానికి లోబడి ఉంటానని అఫిడవిట్ దాఖలు చేయాలి. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. సో అతని పేరు ఓటర్ లిస్ట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసనసభలలో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించేందుకు నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ బి లోక్సభలో సెప్టెంబర్ 20న, రాజ్యసభలో సెప్టెంబర్ 21న ఆమోదించడం జరిగింది. ఆప్షన్ సి ఇది 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఆప్షన్ డి 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారడం జరిగింది అని చెప్పించాడు. సో సరికాని వాక్యం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో మహిళలకు రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి లోక్సభ మరియు రాజ్యసభల్లో మరియు రాష్ట్రాల శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అని చెప్పి అన్నాడు ఇక్కడ. బట్ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించేందుకు సో నారీ శక్తి వందన అభియాన్తో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో రాజ్యసభలో అయితే లేదు, ఓన్లీ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్య బిల్లుకు సంబంధించిన స్టేట్మెంట్లో తప్పు స్టేట్మెంట్ ఏది అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దీన్ని రాష్ట్ర శాసన పరిషత్తులో ప్రవేశపెట్టకూడదు, ఆప్షన్ బి బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే ప్రశ్న తలెత్తుతున్నప్పుడు లోక్సభ స్పీకర్ తుది నిర్ణయం, ఆప్షన్ సి ద్రవ్య బిల్లు మీద ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు, ఆప్షన్ డి రాష్ట్రపతి సిఫార్సు లేదే ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టకూడదు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సారీ ఆప్షన్ సి. సో ద్రవ్య బిల్లు మీద ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు మన రాష్ట్రపతి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేది రాంగ్ అండి. సో మిగతావన్నీ కరెక్టే. సో ద్రవ్య బిల్లు అనేది రాష్ట్రపతి సిఫార్సు లేదే మనం ప్రవేశపెట్టకూడదు. అలాగే ద్రవ్య బిల్లా కాదా అని ప్రశ్న తలెత్తినప్పుడు సో లోక్సభ స్పీకర్దే ఫైనల్. ఓకే, అలాగే దీన్ని రాష్ట్రాల శాసన పరిషత్ అంటే శాసన మండలిలో దీన్ని ప్రవేశపెట్టకూడదండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు. సో 1 వచ్చేసి సార్వజనిక వయోజన ఓటు హక్కు తెలిపే అధికరణ 326. ఆప్షన్ 2 వచ్చి 63వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఆప్షన్ 3 పార్లమెంటు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి చట్టాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఆప్షన్ 4 ఎన్నికల నిర్వహణ, నియంత్రణ మొదలైన అంశాల గురించి రాజ్యాంగంలోని 15వ భాగంలో ప్రకరణ
324 నుంచి ప్రకటన 329 వరకు ప్రస్తావించారు చెప్పించి సో పై ప్రకటనలో సరైనవి ఏవి గుర్తించండి అని చెప్పించాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 124, ఆప్షన్ బి 123, ఆప్షన్ సి 134, ఆప్షన్ డి 5 అన్నీ సరైనవి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అండి, 134. ఇక్కడ 63వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు విధించడం జరిగిందని చెప్పారు కదా. సో అది 63వ రాజ్యాంగ సవరణ కాదు, 61వ రాజ్యాంగ సవరణ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కాబట్టి అది రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 సమాఖ్య ప్రభుత్వ ప్రధాన లక్షణం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఆప్షన్ 2 పార్లమెంటు ప్రధాన లక్షణం శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం. ఆప్షన్ 3 పార్లమెంటరీ విధానంలో మంత్రిమండలి సమిష్టి బాధ్యత వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలతో పనిచేస్తుంది. ఆప్షన్ 4 అధ్యక్ష తరహా ప్రభుత్వం సుదీర్ఘకాలం ఉంటుంది. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 2, ఆప్షన్ బి 3 4, ఆప్షన్ సి 1 2 3, ఆప్షన్ డి 1 2 3 4. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, 4 కరెక్టే అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆప్షన్ డి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, పౌరుల ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి న్యాయస్థానం అనుమతించదు. ఈ ప్రక్రియను న్యాయ పరిభాషలో ఏమని పేర్కొంటారు? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఆప్షన్ బి డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, ఆప్షన్ సి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, ఆప్షన్ డి డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్. సో ఆన్సర్ ఆప్షన్ బి డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వానిలో సరైనది ఏది? సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 మన రాష్ట్ర విధాన పరిషత్ విరామ కాలం 22 ఏళ్ళు. విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు న్యాయశాఖ పరిధిలో ఉంటుంది. ఆప్షన్ 3 విధాన పరిషత్ రద్దు గురించి ఆర్టికల్ 169 తెలియజేస్తుంది. ఆప్షన్ 4 ప్రస్తుతం విధాన పరిషత్ 6 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 234, ఆప్షన్ డి 1 2 3 4. ఆన్సర్ ఆప్షన్ డి 1 2 3 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిని జతపరచండి. సో జాబితా 1, జాబితా 2 అని 2 ఇచ్చారు. జాబితా 1లో ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, సభ్య వ్యవహారాల సంఘం, సో అర్జీలపై కమిటీ. సో జాబితా 2లో మంత్రులకు కూడా సభ్యత్వం ఉంటుంది. అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ, సమావేశాల అజెండా రూపకల్పన, అతి ప్రాచీన పార్లమెంటరీ కమిటీ. సో వీటిని జతపరచమని చెప్పాడు. సో మనకు ఆన్సర్ సో A4 B2 C1 D1 C3 అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. సో ప్రభుత్వ ఖాతాల సంఘం అనేది అతి ప్రాచీన కమిటీ. సో ప్రభుత్వ అంచనాల సంఘం అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ, సభా వ్యవహారాల కమిటీ సమావేశాల అజెండాల రూపకల్పన అండి. అర్జీలపై కమిటీ వచ్చేసి మంత్రులకు కూడా సభ్యత్వం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కెనడియన్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం ద్వారా తీసుకోబడని నిబంధన ఇది? సో క్వశ్చన్ కరెక్ట్గా ఉండండి. క్రింది వానిలో కెనడియన్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం ద్వారా తీసుకోబడనిది ఏది అని అడిగాడు. తీసుకోబడినది కాదు, తీసుకోబడనిది. ఓకే, సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పటిష్ట కేంద్రంతో సమాఖ్య వ్యవస్థ, ఆప్షన్ బి కేంద్రం ద్వారా రాష్ట్ర గవర్నర్ల నియామకం, ఆప్షన్ సి సుప్రీంకోర్టు సలహా తీర్పు, ఆప్షన్ డి రాజ్యసభకు సభ్యుల నామినేషన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజ్యసభ సభ్యుల నామినేషన్. సో రాజ్యసభకు సభ్యుల నామినేషన్ అనేది సో కెనడియన్ రాజ్యాంగం నుంచి తీసుకోలేదు. సో మిగతావన్నీ సో కెనడియన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నవే. పటిష్ట కేంద్రతో సమాఖ్య వ్యవస్థ, కేంద్రం ద్వారా రాష్ట్ర గవర్నర్ నియామకం, సుప్రీంకోర్టు సలహా తీర్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు? సో ఆప్షన్ ఏ ప్రాథమిక విధులు స్వయంచాలకంగా అమలు చేయబడవు మరియు అమలు కోసం చట్టం అవసరం. ఆప్షన్ బి ప్రాథమిక విధులు ప్రకృతిలో న్యాయబద్ధమైనవి కావు. ఆప్షన్ సి ప్రాథమిక విధులు దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆప్షన్ డి ప్రాథమిక విధులు రాజకీయ మరియు నైతిక ఆంక్షలు ఉన్నాయి.
సో ప్రాథమిక విధులకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏదని అడిగాడు. సో ఆన్సర్ సో ఆప్షన్ సి. సో ప్రాథమిక విధులు దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరిస్థితుల్లో గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలి? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ, ఇది రాజ్యాంగంలో నిబంధనకు విరుద్ధమైతే. ఆప్షన్ బి, రాష్ట్ర హైకోర్టు స్థానానికి ప్రమాదం కలిగిస్తే. ఆప్షన్ సి, అది ఆర్టికల్ 331A ప్రకారం తప్పనిసరి ఆస్తిని స్వాధీనం చేసుకుంటే. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఓకే. సో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైన, అలాగే రాష్ట్ర హైకోర్టు స్థానానికి ఏదైనా ప్రమాదం అనిపించినా, అలాగే 31A ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకునే విధంగా ఉన్న సో మనకి గవర్నర్ ఏం చేస్తాడంటే సో రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోకి తీసుకువస్తే క్రింది వాటిలో ఏ ప్రకటన దాని పర్యవసానానికి ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? సో ఆప్షన్ ఏ, దీనివల్ల గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిరోధించవచ్చు. ఆప్షన్ బి, దీనివల్ల ఆ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా మారవచ్చు. ఆప్షన్ సి, దీనివల్ల ఆ ప్రాంతంలో స్థానిక స్వీయ పరిపాలనగా ఉంటుంది. ఆప్షన్ డి, అటువంటి ప్రాంతాలు ఉన్న రాష్ట్రం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా మారుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో దీనివల్ల గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం అనేది నిరోధించడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? ఆప్షన్ 1, ఇప్పటి వరకు ఒకేసారి సవరించారు. ఆప్షన్ 2, రాజ్యాంగానికి ఉపోద్ఘాతం. ఆప్షన్ 3, ప్రవేశికకు మూలం నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల ఆశయాల తీర్మానం. ఆప్షన్ 4, రాజ్యాంగ ఆశయాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1-2, ఆప్షన్ బి 1-4, ఆప్షన్ సి 1-4, ఆప్షన్ డి 5-1. సో ఆన్సర్ ఆప్షన్ డి 5-1. ఓకే. సో ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశికను ఒకసారి మాత్రమే సవరించడం అనేది జరిగింది. అలాగే ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఉపోద్ఘాతంగా ఉంటుంది. అలాగే సో ఈ రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏంటంటే నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం. అలాగే సో రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏంటంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంది. ఇది దేనికి సంబంధించినది? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ, రిజర్వేషన్ల రాజ్యాంగ భద్రత. ఆప్షన్ బి, గోప్యత హక్కు. ఆప్షన్ సి, వ్యక్తిగత పరమైన చట్టాలు. ఆప్షన్ డి, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోప్యత హక్కు. సో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో ముఖ్యంగా గోప్యత హక్కుకు సంబంధించినదండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 102(1)A పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించగా పార్లమెంట్ సభ్యులు అందరూ రాజీనామా చేయాలనే నిర్ణయం 2006లో సంభవించడానికి గల కారణం ఏమిటి? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ, లాభదాయక పదవులు చేపట్టడం. ఆప్షన్ బి, డబ్బు తీసుకున్నారో అనే నేపథ్యంతో సస్పెండ్ చేయడం. ఆప్షన్ సి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హులు కావడం. ఆప్షన్ డి, వారు ఇతర సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశించడం. ఓకే. సో ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, లాభదాయక పదవులు చేపట్టడం అండి. సో ఈ లాభదాయక పదవులు చేపట్టడం అనే దాని ద్వారానే సో అందరూ లాభదాయక పదవులు చేపట్టేదానికి రాజీనామా చేయడం అనేది జరిగింది. ఒకటి పత్రం మెచ్చుకొని సో ఒకదానికి సో రిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 2006లో. సో నెక్స్ట్ క్వశ్చన్, పేరెంట్స్ ప్యాట్రియా అనగా? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ, తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. ఆప్షన్ బి, 2 లేదా ఎక్కువ న్యాయ సాధనాల మధ్య అస్థిరత లేదా వైరుధ్యం. ఆప్షన్ సి, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు. ఆప్షన్ డి, పార్లమెంట్ చేసిన శాసనాలను వివరించడం కోర్టుల బాధ్యత. సో ఇవి ఆప్షన్స్ అండి. సో పేరెంట్స్ ప్యాట్రియా అనగా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారాన్ని మనం పేరెంట్స్ ప్యాట్రియా అని చెప్తాం. సో ఎవరైతే పౌరులు ఉన్నారో వారికి తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉంటే
ఆ స్థితి నుంచి రక్షణ కల్పించేదే, చట్టపరమైన రక్షణ కల్పించేదే సుపేరెన్స్ ప్యాట్రియా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ అబ్జర్వేషన్లోనే మనం గుర్తుపెట్టుకోవాలండి బాగా. ఓకే, ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భద్రపరచగలిగే గరిష్ట ఓటర్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 3840, ఆప్షన్ బి 4840, ఆప్షన్ సి 2840, ఆప్షన్ డి 2020. సో ఈవీఎంలో భద్రపరచగలిగే ఓటర్ల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 3840. సో వీటితో పాటు మనం ఈవీఎంలో ఓట్లు వేసేటప్పుడు మనకి వీవీప్యాట్స్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీవీప్యాట్స్ అనేవి మనం బటన్ నొక్కగానే సో వీవీప్యాట్ రూపంలో ఒక మనం ఎవరికి ఓటు వేసామనేది చెప్పేసి పడుతుంది, దాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కొంతమంది మంత్రులు రాజ్యసభకు సంబంధించిన వారు అయినప్పటికీ మంత్రివర్గ సమిష్టి బాధ్యత మాత్రం లోక్సభ పట్లనే ఉంటుంది. ఆప్షన్ బి భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ఆప్షన్ సి మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. శాసనసభకు వారి పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ మంత్రులు తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆప్షన్ డి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలి జీవితకాలం శాసనసభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి అనేది. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి రాంగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వనరుల ఏ రాష్ట్రానికి లోక్సభలో ఒకటి కన్నా అధికంగా సభ్యులు ఉన్నారు? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి మిజోరాం. ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘాలయ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో 25th క్వశ్చన్. కింది వానిలో భారత సంచిత నిధి నుంచి తీసుకొని వ్యయాన్ని ఏమంటారు? వ్యయాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం బాధ్యత వహించే రుణదారులు, ఆప్షన్ బి రాష్ట్రాల గవర్నర్లకు చెల్లించే పెన్షన్లు, ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చెల్లించే జీతభత్యాల పెన్షన్లు, ఆప్షన్ జి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు చెల్లించే పెన్షన్లు. ఆన్సర్ ఆప్షన్ బి భారత ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్లకు చెల్లించే పెన్షన్లు. ఓకే, సో ఇవండి ఫస్ట్ పార్ట్కి సంబంధించి 25 క్వశ్చన్స్. సో మిగతా పార్ట్లు అనేసి మొత్తం మనకి టోటల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో 4 పార్ట్స్గా చేద్దాం మోడల్ పేపర్ని. 25. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించింది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.